అమెజాన్ ఫౌండర్ అపర కుబేరుడు జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి సిద్ధమైన వేళ వెరైటీ కష్టాలు వచ్చి పడ్డాయి. మొదటి భార్య మెకెంజీ స్కాట్కి విడాకులు ఇచ్చిన తర్వాత 6 ఏళ్లకి తన గర్ల్ ఫ్రెండ్ని పెళ్లాడబోతున్నారు ఆయన. దానికోసం వెనీస్ నగరంలో అంగరంగ వైభవంగా అసలు ఈ శతాబ్దంలోనే ఎక్కడా జరగలేదు అనిపించే రేంజ్లో పెళ్లికి ఏర్పాట్లు జరిగితే పబ్లిక్ మాత్రం బెజోస్ నీకు వెనీస్లో చోటు లేదంటున్నారు. ఎందుకంటారా? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి బోలెడంత రచ్చ. శతాబ్దంలోనే లేనంత గొప్పగా పెళ్లికి ఏర్పాట్లు. ముందు పన్ను కట్టు, ఆపైనే వెడ్డింగ్ రింగ్ లో ఫింగర్ తొడుగంటున్న వెనిస్ లోకల్స్. అమెజాన్ ఫౌండర్, టాప్ రిచ్ పర్సనాలిటీల్లో ఒకరైన జెఫ్ బెజోస్ కి చిక్కులొచ్చాయి. అది కూడా ఆయన రెండో పెళ్లి సందర్భంగా. వెనిస్ లో సూపర్ రిచ్ ప్రిపరేషన్స్ చేసుకున్న వేళ వెనిస్ పబ్లిక్ దానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. దీనికి ఓ కారణముంది. వెనిస్ లో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ పై ఎక్కువ పన్ను వసూలు చేసే ప్రతిపాదన ఉంది. అయితే అదింకా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ పెళ్లి ఏర్పాటు కావడంతో స్థానికులు బెజోస్ పన్ను కట్టు అంటూ ప్లకార్డులతో ఉద్యమం చేపట్టారు. 3 రోజుల పాటు బెజోస్ సాంచెజ్ పెళ్లి వేడుకలు ఏర్పాటు కాగా నో స్పేస్ ఫర్ బెజోస్ పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో బెజోస్ వెడ్డింగ్ వెన్యూ మార్చుకున్నారని చెబుతున్నారు. అయితే వెనిస్ మేయర్ మాత్రం పెళ్లికి బోలెడంత హంగామా ఉంటుంది, వ్యాపారం జరుగుతుంది కాబట్టి గొడవలొద్దంటూ పిలుపిచ్చారు. ఈ వెడ్డింగ్ ఈవెంట్ కోసం 80% లోకల్ వెండర్ల నుంచే కొనుగోళ్లు జరుగుతాయని నిరసనకారులను కూల్చేసే ప్రయత్నం చేశారు. జెఫ్ బెజోస్ మొదటి పెళ్లి మెకెంజీ స్కాట్తో జరగ్గా ఆమెకి 2019లో విడాకులిచ్చారు. అందుకోసం భారీగా భరణం కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎవరినైతే పెళ్లాడుతున్నారో సదరు లారెన్ సాంచెజ్ తో రిలేషన్ వల్లనే మొదటి పెళ్లి బ్రేకప్ అయింది. ఈ క్రమంలోనే తాజా పెళ్లిపై ఆసక్తి వ్యక్తమవుతుండగా ఇంతలోనే వెనిస్ లో ఆందోళనలు దాన్ని మరో రేంజ్కి తీసుకెళ్లాయి.